Daily. Taste the Daily. సీఎం రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ విధ్వంసానికి గురైందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాజాగా సెప్టెంబర్ 2025లో వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే అట్టడుగున ఉండడం దారుణమని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి సంబంధించిన మరో స్పష్టమైన సూచిక ఇదేనని ఆయన పేర్కొన్నారు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం కేసీఆర్ సమర్థ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిందని ఆయన గుర్తు చేశారు. జీఎస్టీ వృద్ధిలో ఈ పతనం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత విధ్వంసం పాలైందో చెప్పే ఒక నిదర్శనమని కేటీఆర్ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ విధ్వంసానికి గురైందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాజాగా సెప్టెంబర్ 2025లో వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే అట్టడుగున ఉండడం దారుణమని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి సంబంధించిన మరో స్పష్టమైన సూచిక ఇదేనని ఆయన పేర్కొన్నారు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం కేసీఆర్ సమర్థ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిందని ఆయన గుర్తు చేశారు. జీఎస్టీ వృద్ధిలో ఈ పతనం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత విధ్వంసం పాలైందో చెప్పే ఒక నిదర్శనమని కేటీఆర్ ధ్వజమెత్తారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పగూలిపోయిందంటూ కేటీఆర్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆయన విడుదల చేసినటువంటి గణాంకాల పట్టిక ఒకటి బయటికి రిలీజ్ చేశారు. దీంట్లో మొత్తం రాష్ట్రాల్లో, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అట్టడుగు స్థానంలో తెలంగాణ, దాని కింద ఆంధ్రప్రదేశ్ ఉంది, దాని తర్వాత లడాక్ ఉంది. అంటే ఓవరాల్ గా అట్టడుగు స్థానంలో తెలంగాణ చేరిపోవడానికి, అంటే జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేట్లో దేశంలో ఈ స్థాయిలో పతనం కావడానికి రేవంత్ రెడ్డి సర్కార్ అవలంబిస్తున్నటువంటి విధానాలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనుభవం లేనితనం, అరాచకత్వమే కారణం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తినటువంటి పరిస్థితి ఉంది. కేవలం నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, వ్యవసాయ రంగమే కాదు, చాలా రంగాల్లో కూడా సరియైనటువంటి పాలన నడిపించలేకపోవడంలో విఫలం అవుతున్నారంటూ కూడా ఆయన తన ట్విట్టర్ లో రాసుకుంటూ వచ్చారు. ఈ అంశం మీద చాలా అంశాల్లో చాలా ఇండ్లు కూడా మేము చెప్పడం జరుగుతుంది. గడిచిన 2 సంవత్సరాల నుంచి ఏ మాత్రం వృద్ధి రేటు తీసుకెళ్లడం లేదు. జీఎస్టీ వసూళ్లలో గానీ, అదేవిధంగా వస్తు సేవల పన్నుల విషయంలో గానీ ఎక్కడ కూడా వృద్ధి జరగడం లేదంటూ కూడా మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. సెప్టెంబర్ 2025 సంబంధించి తాజా లెక్కల ప్రకారం తెలంగాణ దేశంలోనే అట్టడుగు స్థాయికి దిగజారడానికి కారణం ఏంటంటే కేవలం అనుభవం లేనితనమే, ఈ 2 ఏళ్లలో సమర్థవంతమైన పాలన అందించలేకపోవడం అనేదే ప్రధాన కారణం అని కూడా ఆయన చెప్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఆనాడు మేము కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఉండేది. బట్ ఈ టైంలో ఈ రకంగా మారడానికి అనుభవం లేనితనం, రేవంత్ రెడ్డి మొండి వైఖరి, ఇలాంటి కారణాలు ఇవన్నీ కూడా ఉన్నాయని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. మేజర్ గా రియల్ ఎస్టేట్ కుప్పగూలినటువంటి పరిస్థితి ఉంది. రియల్ ఎస్టేట్ ద్వారా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్స్ అవుతుంటాయి. రిజిస్ట్రేషన్ అమ్మకాలు, కొనుగోలు ద్వారా పెద్ద ఎత్తున ఇతర వస్తు మార్పిడి కావచ్చు, వివిధ రకాల వస్తువులు కొనుక్కోవడానికి పెద్ద ఎత్తున అవకాశం ఉంటుంది. దాని ద్వారా వృద్ధి రేటు పెరిగే అవకాశం ఉంటుంది. జీఎస్టీ వసూలు జరుగుతుంటాయి, ఇవన్నీ ఉంటాయి. దీని కారణం ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కావడంతో పాటు చాలా రంగాలు కూడా ఈ రకంగా వెనకబడమే ఇదంతా ఈ పట్టికలో దిగువ స్థానంలో ఉండడానికి కారణం అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కనుక ఇకనైనా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలంటే ఖచ్చితంగా జనాలు సరైనటువంటి తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఆయన ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అదే సమయంలో ఉప ఎన్నిక కూడా రాబోతున్నటువంటి నేపథ్యం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా జనాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పకనే చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ప్రధానంగా వ్యవసాయం నుంచి రియల్ ఎస్టేట్ వరకు ఈ రకంగా అన్ని రంగాల్లో దైన్యమే తాండవిస్తుంది అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అరాగరికత్వం, అవినీతి, అనుభవం లేని కలగాల్సినటువంటి రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఈ రకంగా దిగడానికి ప్రధాన కారణం అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక పక్క సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అందించాము. ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజెంట్ ఎక్కడ కూడా అమలు కావట్లేని పరిస్థితి ఉంది. అదే సమయంలో కేసీఆర్ ఆనాడు ఉన్నటువంటి దూరదృష్టి వల్ల చాలా రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు దేశంలోనే
అగ్రస్థానాల జిఎస్టీ వసూలు విషయంలో కానీ అన్ని పట్టికల్లో కూడా అగ్రస్థానంలో ఉన్నటువంటి విషయాన్ని టాప్ 5 లోనే చేర్చినటువంటి పరిస్థితి ఉందని కూడా చాలా సార్లు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కానీ లేదంటే పబ్లిక్ స్పీచ్ లో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినటువంటి విధానం కూడా ఉంది. కనుక ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ చేసినటువంటి ఈ గణాంకాలని బట్టి ఖచ్చితంగా రాష్ట్రం ఏ రకంగా దివాలా తీస్తుంది, ఏ రకంగా అనుభవం తన బయటబయలైందని కూడా తన ట్విట్టర్ హ్యాండిల్లో చాలా క్లియర్ కట్ గా రాసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇకనైనా ఖచ్చితంగా దురదృష్టితో పనిచేయాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా అధికారులను పనిచేయించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి లీడర్లందరూ కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఆశలు చెప్పి ప్రజల్ని నమ్మించి ఈ రకంగా అధికారంలోకి వచ్చి కానీ పని మాత్రం చేయని పరిస్థితి ఉంది. పొద్దుస్తమానం ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే 50-60 సార్లు ఢిల్లీకి వెళ్లి వివిధ రాజకీయ పనుల కోసం వెళ్తున్నారు తప్ప రాష్ట్ర పాలనని గాడిలో పెట్టడం లేదనే విషయాన్ని కూడా చాలా సార్లు ఆయన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏదైనా కూడా ఈ ట్విట్టర్ లో మాత్రం ఎస్పెషల్లీ ఈ అంశం మీదనే ప్రస్తావిస్తూ వచ్చారు. సెప్టెంబర్ 2025 నెలలో వచ్చినటువంటి సేవల పన్ను, అదేవిధంగా ఈ వస్తువుకు సంబంధించినటువంటి జిఎస్టీ వసూళ్లలో ఇంత దిగజారిపోవడానికి గల ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రకంగా కుంటుపడి ప్రధాన కారణం ఖచ్చితంగా ఆయన అనుభవలేనితనమైనటువంటి విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఐటీ రంగం కూడా పూర్తి స్థాయిలో కుదేలైనటువంటి పరిస్థితి అయితే ఉంది అని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. వీటన్నింటినీ మళ్ళీ గాడిలో పడాలంటే సరైనటువంటి నాయకత్వానికి బలపరచాల్సిన అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇండైరెక్ట్ గా మళ్ళీ కేసీఆర్ రావాలి, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఆర్థిక వ్యవస్థ కూడా గాడిలో పడుతుందనే విషయాన్ని కూడా ఆయన చెప్పే ప్రయత్నం ఇండైరెక్ట్ గా చెప్పారు. మొత్తానికైతే తన ట్విట్టర్ ద్వారా మరోసారి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్. అయితే నరేందర్, కేటీఆర్ కామెంట్స్ పై సర్కార్ స్పందించిందా? ఇప్పుడైతే ఇంకేం స్పందించలేదు. ఇప్పుడు అంతా పండుగ వాతావరణం కాబట్టి ఈ రోజు సాయంత్రానికి లేదంటే రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గాంధీ భవన్ నుంచి కానీ లేదంటే సిఎల్పి నుంచి వాళ్ళు ఖచ్చితంగా కేటీఆర్ చేసినటువంటి దాని మీద ఖచ్చితంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే మళ్ళీ పిసిసి అధ్యక్షుడు కానీ లేదంటే మంత్రులు దీని మీద రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ట్విట్టర్ ద్వారా కానీ లేదంటే ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా కూడా వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ మీద అటాక్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న బాకీ కార్డు అని కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకటి రిలీజ్ చేసింది. దానికి వెంటనే కౌంటర్ గా కాంగ్రెస్ సంబంధించినటువంటి లీడర్లు కూడా ఆనాడు మీరే బాకీ పడ్డారు, మీరు 9.5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని ఏలి ఎన్నో ప్రజలకు ఇచ్చినటువంటి హామీని మర్చిపోయారు, మీరే బాకీ ఉన్నారనే విషయాన్ని ఎదురు కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇట్లా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే మాటల సవాల్ అయితే ఇద్దరి తేలుతున్నటువంటి పరిస్థితి. ఓ పక్క మంత్రులు బీఆర్ఎస్ పార్టీ మీద అటాక్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్ ఓ పక్క తీవ్ర స్థాయిలో ఈ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికైతే ఈ ఎన్నికల సీజన్ కాబట్టి ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేయాలనేటువంటి ఆలోచన ఇరు పార్టీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీని మీద వాళ్ళు కూడా అటాక్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ నరేందర్.